నెక్స్ట్ ఇది దీన్ని కూడా వాడుకోవాలని చూస్తారు. ఈ బ్యాచ్ అట్లాగే ఉంది. ఏదన్నా దాడి జరగాలి, ఇంకెవరన్నా ఏదన్నా అనాలి, రెచ్చిపోయి ఏదన్నా అనాలి, అప్పుడు మళ్ళొక్కసారి దళిత కార్డు వాడాలి, అంబేద్కర్ పేరు వాడాలి, లేదా హిందువులు మతోన్మాదులు అనాలి, మనువాదులు అనాలి, బత్తాయిలు అనాలి, అంధభక్తులు అనాలి, ఆర్ఎస్ఎస్లు హంతకులు అనాలి. ఇవన్నీ చేయాలని పక్కాగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. నిజంగానే ఇలాంటి మాటలన్న వ్యక్తిని వెళ్ళి కొడితే, దేహశుద్ధి చేస్తే ఏంటి పరిస్థితి? ఎవరు బాధ్యులు? ఎవరన్నా మత స్థిమితం తప్పి పొరపాటున ఏదన్నా చేస్తే ఏంటి సంగతి అని నాకు ఆవేదనగా ఉంది, ఆందోళనగా ఉంది. నేను అడుగుతున్నా ఈ ముఖంగా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంతో భక్తితో వెళ్ళారు స్వామివారి ఆశీస్సుల కోసం, నిండైన ఆశీస్సులు మీరు పొందారు స్వామివారి దగ్గర. దయచేసి చర్యలు తీసుకోవాలి. ఇలాంటిది సరికాదు, తెలంగాణకు మంచిది కాదు ఇట్లాంటిది. ఇంతమంది మనోభావాలని, మనసులను గాయపరిచిన వికృత చేష్ట, వికృత చర్య, వికృత రాతలవి దయచేసి మీరు కల్పించుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని నిజంగా వేడుకుంటున్నా, హిందూ దళిత సోదరులను ప్రాధేయపడుతున్నా, మీరు రెస్పాండ్ అవ్వాలి, బయటికి రావాలి దయచేసి.